శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి అధ్యాయము. గురుదేవతా స్తుతి, తిరగలి విసురుట, దాని వేదాంత తత్వము. గురుదేవతా స్తుతి. పూర్వ సంప్రదాయానుసారము హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతా స్తుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్ శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథ రచనకు పురికొల్పినందులకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతి స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు. తదుపరి సృష్టి స్థితి లయ కారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురులనియు వారు మనలను సంసారమను నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు. తరువాత తన గృహదేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలిసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రం నుండి సంపాదించినదనియు చెప్పుచు వారి వంశ మూల పురుషుని స్తోత్రము చేసిరి. అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజమునిని స్మరించెను. అంతేగాక యాజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనందనాథులు, సనత్కుమారుడు, శుకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వాసుదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయోగీంద్రుడు మున్నగు పలువురు మునులను, నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కాన్హా, నరహరి తదుపరి అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించెను. తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్నతల్లికి, చిన్నతనం నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించెను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించెను. చివరగా తన గురువు దత్తావతారమును అగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్య అనియు బ్రహ్మయే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు ఈ ప్రపంచంలో ఏ ఏ జీవులు యందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారందరికీ నమస్కరించెను. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలుగా గల వార్ల చెప్పిన భక్తి మార్గమును పొగిడి వర్ణించిన పిమ్మట హేమాడ్ పంతు ఈ క్రింది కథను చెప్పుట ప్రారంభించెను. 1910వ సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయం నేను షిరిడీ మసీదులోనున్న సాయిబాబా దర్శనం కొరకు వెళ్ళితిని. అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితిని. బాబా ముఖ ప్రక్షాళనను గావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనెపరిచి దానిపై తిరగలి ఉంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫినీ చేతులు పైకి మడిచి పిటికెడు చొప్పున గోధుమలు వేయుచు విసరసాగిరి. అది చూచి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చెయ్యును? ఆయనలు ఎందులకు గోధుమలు విసురుచుండెను? వారు భిక్షాటనముచే జీవించువారే, వారికి గోధుమ పిండితో నేమి నిమిత్తము? వారికి పిండిని నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించి తిని అచ్చటకు వచ్చిన మరి కొందరు కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులైరి. కానీ మాలో ఎవరికి కూడా బాబాను ప్రశ్నించడకు ధైర్యము చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించెను. ఆబాల గోపాలము ఈ వింతచర్యను చూచుటకే బాబా వద్ద గుమిగూడిరి. నలుగురు స్త్రీలు ఎటులనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి. వారు పిరిగి చేత పట్టుకొని బాబా లీలను పాడుచూ విసురు సాగించిరి. ఈ చర్యలను చూచి బాబాకు కోపం వచ్చెను. కానీ వారి ప్రేమకు భక్తికి మిగులు సంతసించి చిరునవ్వు నవ్విరి. విసురునప్పుడు స్త్రీలు తమలో తామిట్లు అనుకునిరి, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తి పాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారెవరనూ లేరు, వారు భిక్షాటనంచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకున్నటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితో ఏమి పని? బాబా మిగులు దయార్థ హృదయుడుచే మనకి ఈ పిండిని పంచిపెట్టను కాబోలు. ఈ విధంగా మనమున వేర్వేరు విధముల చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని 4 భాగములుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొనుచుండిరి. అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపంతో వారిని తిట్టుటూ ఇట్లనిచెను, ఓ వనితులారా, మీకు పిచ్చి పట్టిందా ఏమి? ఎవరబ్బ సొమ్మనుకుని లూటీ చేయుచుండిరి? మీ వద్ద నుండి గోధుమలు వాడుకొంటినా ఏమి? ఏ కారణం చేత పిండిని కుంపోటుకు యత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు, పిండిని తీసుకుని పోయి గ్రామపు సరిహద్దులపైన చల్లుడు. అది విని ఆ వనిత
ఆశ్చర్యమగ్నులైరి, సిగ్గుపడిరి. గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి. నేనిదంతయు చూచి షిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించితిని. ఊరిలో కలరాజార్జము గలదనియు దానిని శాంతింపచేయుటకది బాబా సాధనమనియు చెప్పిరి. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు వారు కలరాజార్జమును విసిరి ఊరి అవతల పారద్రోలనియు చెప్పిరి. అప్పటినుండి కలరా తగ్గెను. గ్రామంలోని ప్రజలందరూ ఆనందించితిరి. ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతసము కలిగెను. దీని గూఢార్థమును తెలుసుకున్న కుతూహలం కలిగెను. గోధుమ పిండికి కలరాజార్జమునకు సంబంధమేమి? ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొక దానికెట్లు శాంతింపచేయను? ఇదంతయో అగోచరముగా తోచెను. అందుచే నేను తప్పక ఈ విషయమును గూర్చి రాసి బాబా లీలను మనసారా పాడుకొనవలెనని నిశ్చయించుకొంటిని. ఈ లీలను చూచి ఇట్లు భావించుకొని హృదయానంద పూరితుడైతిని. ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్ర రాయుటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగను జయప్రదముగను పూర్తయినది. తిరగలి విసురుట దాని వేదాంత తత్వము. తిరగలి విసురుటను గూర్చి షిరిడీ ప్రజలు అనుకునే రీతియే కాక దానిలో వేదాంత భావం కూడా కలదు. సాయిబాబా షిరిడీయందు సుమారు 60 ఏళ్ళు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరగలి విసురుచునే ఉండిరి. నిత్యము వారు విసురునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగునవి. తిరగలి యొక్క క్రింది రాయి కర్మ, మీది రాయి భక్తి. చేతితో పట్టుకున్న పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని ఆత్మ సాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలెను. అటు పిమ్మట త్రిగుణ రాహిత్యము పొందవలెను. అహంకారమును చంపుకొనవలెను. ఇది వినగానే కబీర్ గద జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ ఒకటి తిరగలి ధాన్యముని వేసి విసురుచుండెను. దానిని చూచి కబీరు ఏడ్వసాగాను. నిపతి నిరంజను అను ఒక సాధు పొంగువడది చూసి కారణమడగ్గా కబీరు ఇట్లు జవాబిచ్చును. నేను కూడా ధాన్యము వలె ప్రపంచమను తిరగలిలో విసరబడతాను కదా. దానికి నిపతి నిరంజనుడు ఇట్లు బదులు చెప్పాను. భయము లేదు, తిరుగలి పిడిని గట్టిగా పట్టుకొనుము, అనగా జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టి ఉన్నానో నీవును అట్లే చేయుము. మనసును కేంద్రీకరించుము, దూరముగా పోనీయకము. అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖము గానివ్వము. నీవు తప్పక రక్షింపబడిదవు. మొదటి అధ్యాయం సంపూర్ణం. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.